ఏపీ జనం గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పిన జగన్ బుద్ధి మారలేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. మరోసారి అమరావతిపై విషం కక్కుతూ మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు. రాజకీయ కుట్రలకు జగన్ తెరలేపుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. మా నినాదం 3 రాజధానులు మీది అమరావతి ఈ ఎజెండా మీద ఎన్నికలకు వెళ్దామని వాళ్ళే చెప్పారు. మీకు గుర్తుందా? వాళ్ళే చెప్పారు మా విధానం 3 రాజధానుల మీద మేము ఎన్నికలకు వెళ్తాం, మీరు అమరావతి మీద ఎన్నికలకు వెళ్ళండి అన్నారు. ప్రజలు అమరావతి రాజధానికి 24లో ఓటేశారు. 2 సార్లు ఒకటి ఆయన అమరావతి రాజధాని కట్టుబడి ఉంటానంటేనే 19లో ప్రజలకి పట్టం కట్టారు. 24లో 3 రాజధానులు అంటే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి రాకపోతే చేయగలిగింది ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఒకవైపు, రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు ఒకవైపు. మొన్న ఎన్నికల్లో కూటమి విధానం ఏంటి? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. దాంతో ఎన్నికలకు వెళ్తే ఆయనకి 11 సీట్లు ఇచ్చాడు, కూటమి పార్టీలకి 164 సీట్లు ఇచ్చారు. ఇంకెంతకంటే ఏం కావాలి? కాబట్టి ప్రజలు తిరస్కరించిన వైకాపాలో అహంకారం తగ్గలేదు అనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నారు. వైసీపీ పాలనలో 3 రాజధానుల పేరు చెప్పారు. నేను అడుగుతున్నా, ఈరోజు చంద్రబాబు గారు 50,000 కోట్ల పైన ఖర్చు పెట్టి అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తా ఉంటే ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు? జగన్ పెద్ద సైకో అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. నువ్వు మావిగాన్ అంటావు. ఈ మావిగాన్ అని నీ ప్రభుత్వంలో మావిగానికి 1 రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదు? నువ్వు ఎందుకు రాజధాని రైతులకు అన్యాయం చేస్తావు? ఈరోజు రాజధాని రైతుల దగ్గరికి వెళ్తే ఊరుకుంటారా? రాజధాని రైతులు బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి. ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు మీరు రాజధాని రైతుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేసి ఈ రోజు మళ్ళీ ముసల కన్నీళ్లు గారటానికి వస్తే అసలు వీళ్ళకి సిగ్గుందా? మావిగన్ అనే మాట్లాడేటువంటి జగను 1 రూపాయి ఆ మావిగన్కి ఖర్చు పెట్టకుండా, ఆ మావిగన్ అంటే ఏందో తెలియకుండా ఆయనకి ఆ విధంగా 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర రాజధానిని ముంచేశాడు.